నమస్కారం. నేను చందు. మేటి సంస్థల్లో మ్యాథ్స్, సైన్స్ కోర్సులు ఎన్నున్నప్పటికీ విస్తృత అవకాశాలు అందించడంలో మ్యాథ్స్, సైన్స్‌లే ముందుంటున్నాయి. వీటిని సుప్రసిద్ధ సంస్థల్లో ప్రామినెంట్ ఇన్‌స్టిట్యూట్‌లో చదివిన వారు అత్యున్నత స్థాయిలో రాణించగలరు. ఈ సబ్జెక్టుల్లో కెరియర్‌ని ఆశిస్తున్న ఇంటర్మీడియట్ విద్యార్థులు నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్ నెస్ట్‌కి ప్రాధాన్యమిస్తే ఉజ్వల భవిష్యత్తుకు ఆస్కారం ఉంటుంది. ఇటీవలే నెస్ట్ 2024 ప్రకటన వెలువడింది. ఈ పరీక్షలో ప్రతిభ చూపిన వారు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ నైసర్, భువనేశ్వర్, యూనివర్సిటీ ఆఫ్ ముంబై డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ విభాగానికి చెందిన సెంటర్ ఫర్ ఎక్సలెన్సీ ఇన్ బేసిక్ సైన్సెస్. తర్వాత దీంట్లో 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ కోర్సులు చదువుకోవచ్చు. ఈ సంస్థలో చేరిన వారికి నెలకు 5,000 చొప్పున 5 ఏళ్ల పాటు ఉపకార వేతనం అంటే స్కాలర్షిప్ అందుతుంది. మ్యాథ్స్, సైన్స్ కోర్సుల్లో మెరికన్ లాంటి విద్యార్థులను గుర్తించి వాళ్ళను పరిశోధన దిశగా ప్రోత్సహించాలనే లక్ష్యంతో నెస్ట్ను ఏటా నిర్వహిస్తున్నారు. బోధన, పరిశోధన, సుదీర్ఘ అనుభవం ఉన్న ఫ్యాకల్టీ, అధునాతన ల్యాబ్స్ సౌకర్యాలు, ఉన్నత ప్రమాణాలు నైసర్ సిఈబిఎస్ల ప్రత్యేకత. ఎంతో పేరున్న శాస్త్రవేత్తలతోనూ తరగతులను వేస్తారు. ఈ సంస్థల్లో బయాలజీ, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో కోర్సులు అందిస్తున్నారు. నైసర్లో 200, సిఈబిఎస్లో 55 సీట్లు ఉన్నాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ డిఏఈ నుంచి దిశ ప్రోగ్రాంలో భాగంగా ఈ సంస్థలో చేరిన విద్యార్థులకు ప్రతి నెల 5,000 స్టైఫండ్ అందుతుంది. అలాగే వేసవిలో ప్రాజెక్టు కోసం ఏడాదికి 20,000 చొప్పున కంటింజెన్సీ కూడా చెల్లిస్తారు. అన్ని సెమిస్టర్లలోనూ మేటి ప్రతిభ చూపిన విద్యార్థులు బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ బార్కులో ట్రైనింగ్ స్కూల్లో పరీక్ష రాయకుండా నేరుగా ఇంటర్వ్యూలో పాల్గొనవచ్చు. ఇందులో మెరిసిన వారు శిక్షణ తర్వాత బార్కులో సైంటిఫిక్ ఆఫీసర్ హోదాలో విధులు నిర్వహించవచ్చు. నైసర్లో ఎంఎస్సీ పూర్తి చేసుకున్న వారికి హోమీ బాబా నేషనల్ ఇన్స్టిట్యూట్ హెచ్బిఎస్ఎన్ఐ డిగ్రీలను ప్రదానం చేస్తుంది. సిఈబిఎస్లో చదివిన వారికి ముంబై యూనివర్సిటీ వీటిని అందిస్తుంది. ఈ రెండింటిలో కోర్సులు పూర్తి చేసుకున్న వారు దేశం, విదేశాల్లో పేరున్న సంస్థలో పిహెచ్డిలో చేరుతున్నారు. జాతీయ సంస్థల్లో ఫ్యాకల్టీ, కార్పొరేట్ సెక్టర్లో మేటి ఉద్యోగాలు వీరికి దక్కుతున్నాయి. మరి ప్రశ్నపత్రం క్వశ్చన్ పేపర్ ఎట్లుంటుంది అంటే, పరీక్షను ఆన్లైన్లో ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తున్నారు. వ్యవధి 3.5 గంటలు. ప్రశ్నలు ఇంగ్లీష్, హిందీ మీడియంలో ఉంటాయి. వీటిని 4 సెక్షన్ల నుంచి అడుగుతారు. అభ్యర్థికి ఆ సబ్జెక్టులో ఉన్న పరిజ్ఞానం, విశ్లేషణ సామర్థ్యాన్ని తెలుసుకునేలా వీటిని రూపొందిస్తారు. సెక్షన్ల వారి కనీస మార్కులు పొందడం తప్పనిసరి. సెక్షన్ 1 నుంచి 4 వరకు బయాలజీ, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులో ప్రశ్నలు వస్తాయి. ఒక్కో సెక్షన్కు 60 మార్కులు కేటాయించారు. ఒక్కో విభాగంలో 20 ప్రశ్నలు వస్తాయి. సరైన సమాధానాలు గుర్తిస్తే 3 మార్కులు, తప్పు సమాధానానికి 1 మార్కు తగ్గిస్తారు. నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి జాగ్రత్తగా ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అభ్యర్థులు 4 సెక్షన్లలో ఎక్కువ మార్కులు 4 సెక్షన్లలో ఎక్కువ మార్కులు సాధించిన 3 సెక్షన్ల మార్క్స్ స్కోరుతో మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు. దీని ప్రకారం మొత్తం 180 మార్కుల్లో అభ్యర్థులు సాధించిన స్కోరు పర్సంటైల్ విధానంలో లెక్కిస్తారు. జనరల్ అభ్యర్థులు 95, ఓబీసీలు 90, ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు 75% సాధించాలి. ఇలా అర్హుల జాబితా నుంచి మెరిట్ రిజర్వేషన్ల ప్రకారం విద్యార్థులను కోర్సులోకి తీసుకుంటారు. మరి ప్రిపరేషన్ ఏంది, సన్నద్ధత అంటే సబ్జెక్టుల వారి సిలబస్ వివరాలు నెక్స్ట్ వెబ్సైట్లో పొందుపరిచారు. అందులో పేర్కొన్న చాప్టర్లు, అంశాలను గమనించి అధ్యయనంలో వాటిపైన దృష్టి సాధించాలి. సిబిఎస్ఈ లెవెల్ 12 క్లాసులోని బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్ అంశాల నుంచే ప్రశ్నలు వస్తాయి కాబట్టి అందువల్ల పాఠ్య పుస్తకాలు అంటే టెక్స్ట్ బుక్స్ బాగా చదవాలి. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు గుర్తించడానికి హై స్కూల్ స్థాయి పరిజ్ఞానం కూడా అవసరం ఉంటుంది. కాబట్టి 8th, 9th, 10th తరగతుల మ్యాథ్స్, సైన్స్ పుస్తకాల్లోని ముఖ్యాంశాలు అధ్యయనం చేయాలి. ప్రాథమిక అంశాలు, భావనలపై పట్టు సాధించాలి. వాటిలో ముఖ్యమైనవి రివిజన్ కోసం నోట్స్ కూడా తయారు చేసుకోవాలి. ఏవైనా 3 సెక్షన్లకు సరైన జవాబులు గుర్తిస్తే సరిపోతుంది. కాబట్టి బయాలజీ విద్యార్థులు మ్యాథ్స్ విద్యార్థులు బయాలజీని చదవడం అవసరం లేదు. పాత ప్రశ్న పత్రాలను అధ్యయనం చేయాలి. నెక్స్ట్ వెబ్సైట్లో 2007 నుంచి 2023 వరకు నిర్వహించిన ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ సమాధానాలు అందుబాటులో ఉంచారు. అవన్నీ సాధన చేయడంతో పాటు ప్రశ్నలు ఏ స్థాయిలో అడుగుతున్నారో గమనించాలి. సబ్జెక్టుల వారి ఏ చాప్టర్ల నుంచి ఏ తరహా ప్రశ్నలు ఎన్నేసి వస్తున్నాయో తెలుసుకొని అందుకు తగ్గట్టుగా ప్రిపేర్ కావాలి. ఎంసెట్, ఐఐటి, జేఈ, నీట్ ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్, మోడల్ పేపర్ల సాధన ఉపయోగకరం. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారు మోడల్ టెస్టులు రాసుకోవచ్చు. పరీక్షకు కొద్ది రోజుల ముందు మాక్ టెస్ట్ నెక్స్ట్ సైట్లో ఉంచుతారు. దాన్ని కూడా రాయాలి. తాజాగా మార్పు కూడా వేసిరంటే ఈసారి పరీక్ష విధానం మారింది.
నెంబర్ 1 గతంలో సింగిల్ ఆన్సర్ మల్టిపుల్ ఆన్సర్ ప్రశ్నలు వచ్చేవి. తాజాగా ప్రశ్నలన్నీ సింగిల్ ఆన్సర్వే అడుగుతారు. 2 గతంలో సబ్జెక్టుకు 50 మార్కులు, ఇప్పుడు వాటిని 60కి పెంచారు. సబ్జెక్టుల వారి ఇచ్చే ప్రశ్నల సంఖ్య 17 నుంచి 20కి పెరిగింది. ఇకపోతే ముఖ్య వివరాలు ఏమున్నాయంటే అర్హత, క్వాలిఫికేషన్. సైన్స్ గ్రూపులలో 2022-23లో ఇంటర్ పాస్ అయిన విద్యార్థులు ఈ ఏడాది సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తున్న స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. కనీసం 60% మార్క్స్ కంపల్సరీ. ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు అయితే 55% మార్క్స్ ఉండాలి. వయసు నిబంధన లేదు. ఆన్లైన్ దరఖాస్తుకు మే 31 వరకు స్వీకరిస్తారు. ఫీజు జనరల్ ఓబీసీ పురుషులైతే 1400, అన్ని వర్గాల మహిళలు ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు 700. అడ్మిట్ కార్డులు జూన్ 15 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. పరీక్ష తేదీ జూన్ 30. 2 సెషన్లలో ఉదయం మధ్యాహ్నం ఉంటుంది. ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి పరీక్ష ఫలితాలు జూలై 10న ప్రకటిస్తారు. పరీక్ష కేంద్రాలు తెలంగాణ విషయానికి వస్తే హైదరాబాదు, కరీంనగర్, వరంగల్, ఏపీ గుంటూరు, కర్నూలు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం. విద్యార్థులు వారి ప్రాధాన్యం ప్రకారం 5 కేంద్రాలు ఎంచుకోవాల్సి ఉంటుంది. పరీక్ష కేంద్రానికి 90 నిమిషాల ముందు చేరుకోవాలి. వెబ్సైటు nestexam.in. బెస్ట్ ఎడ్యుకేషన్ కావాలి, అది నెంబర్ 1 ఇన్స్టిట్యూట్లో, ప్రామినెంట్ ఇన్స్టిట్యూట్లలో చదువుకోవాలి అంటే ఇది బెస్ట్ ఆప్షన్ మ్యాథ్స్ సైన్స్ స్టూడెంట్స్కి. ఇది ఈరోజుకి సంబంధించిన ఆర్టికల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 10 మందికి షేర్ చేయడం వల్ల ఇది మంచి విషయం కాబట్టి 10 మందికి తెలిసినట్టయితే కాబట్టి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.